నేను అది వినలేదు. మీరు ఏదో పొంగల్ ఏదో తిన్నట్టున్నారు, మింగేస్తున్నారు మీ. అవునా, లేట్గా వచ్చారు? బ్రేక్ఫాస్ట్ వెళ్దామా? అది కాదు సార్, లేదు సార్, పుష్ప 2 నేను ఆల్రెడీ చెప్పాను. ఐఎమ్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ఐఎమ్ జస్ట్ వన్ పార్ట్. బట్ అవుట్పుట్ అయితే అదిరిపోయింది. సినిమా ఇది మామూలుగా లేదు. సో నేను సినిమా చూసాను, ఎడిటింగ్ రూమ్లో నేను చూసిన ఒక సినిమాలో ఇంత హై ఇచ్చింది పుష్ప 2 నాకు చాలా హై ఇచ్చింది. నేను చాలా ట్రూగా ఉన్నాను. నా వల్ల చేయగలిగాను, చేశాను సార్ అంతే. బాబీ గారు, డైరెక్టర్ బాబీ గారు సార్, విజువల్స్ ఆయన ఇప్పుడే తిని వచ్చాడు బ్రో, కొంచెం అరిగించుకొని. విజువల్స్ చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. మీరు చెప్పిన దాంట్లో చూస్తే మొత్తం యాక్షన్ గురించే చెప్తున్నారు, నరుకుడు కుర్రం ఎక్కడం ఇదని. దీంట్లో ఎమోషన్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది, ప్లస్ టైటిల్ కూడా డిఫరెంట్గా ఉంది, డాకు మహారాజ్. సో దానికి ఏమైనా జస్టిఫికేషన్ చెప్పగలరా ఇప్పుడు, లేదంటే థియేటర్లో చూడాలా? బాలకృష్ణ గారి సినిమాలో నాకు బాగా నచ్చిన సినిమాలో నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, ఈ సినిమాలు ఫస్ట్ నుంచి ఆర్డర్ వైజ్ వస్తాయి. నాకు బాగా ఇష్టం, ఎన్నోసార్లు చూస్తాను, ఇప్పటికి కూడా చూస్తుంటాను. సో దాంట్లో ఎంత ఎమోషన్ బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ లెవెల్లోనే దానికి మించి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ కుదిరింది. అండ్ ఈ ప్రశ్నని చాలా ఎర్లీ కొంచెం ట్రైలర్ స్థాయి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సార్ తమన్ గారు ఇక్కడ హాయ్. బీజిఎం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, బీజిఎం చాలా బాగుంది. అండ్ నాగవంశి గారు రీసెంట్గా ఒక ట్వీట్ వేశారు, బాలకృష్ణ గారి సినిమాకి తమన్నే ఎందుకు ఉండాలో రేపు చూస్తారు అన్నట్టు. సో అది తెలుస్తుంది. అండ్ బాలకృష్ణ గారు అనగానే మీకు ఒక పూనకం వచ్చేస్తుంది, ఒక వైబ్ వస్తుందా? బాలకృష్ణ గారు అంటే కాదు, నేనంటే. ఆన్సర్ వచ్చిందా? లేదు, మీ ఆన్సర్ చెప్పండి. ఆయన ఆన్సర్ చెప్పారు. తమన్ సినిమా అడుగుతుందో డెఫినెట్గా చేసేస్తాం బ్రో, అది అంతే. సో అది బాలకృష్ణ గారు, అది ఆయన పెట్టుకున్న నమ్మకం చాలా గొప్పది. ఆయన అసలు ఆయన బ్లైండ్గా ఈస్ బిలీవింగ్. 6 సినిమాలు చేస్తున్నాను బాలకృష్ణ గారితో, 6 ఫిల్మ్స్ చేసేసాను. ది కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఐ గెట్ బికాస్ ఆయన అంతే, ఈజ్ వెరీ ఆయన అంత చిన్న పిల్లగాళ్ళ ఉంటారు బ్రదర్. నా స్టూడియోకి వస్తే ఈ విల్ బీ లైక్ కిడ్, లైక్ ఓ చిన్న పిల్లలాగా ఎంజాయ్. సో ఆ ట్రస్ట్ని ఎలా తీసుకెళ్ళాలి పైకి అనేది. సో ನಾವು ఈరోజు డాకు అయిపోయిన తర్వాత మళ్ళీ వీ హ్యావ్ అఖండ 2 ఆల్సో. సో ఇట్స్ ఇంకా అంతే.